పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం పెదమేరంగ్ సెంటర్ సమీపంలో తిరుమల సాయి హై స్కూల్లో బుధవారం నాడు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హై స్కూల్ అకాడమీ డైరెక్టర్ రౌతు వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులకు డూడు బసవనరు, ఎడ్ల బండి మీద ముత్తైదువులు, హరిదాసు కీర్తనలు, హిడింబి రాక్షసి సత్యహరిశ్చంద్ర, పరమానంద శిష్యులు వేదధారణలతో సంబరాలను జరుపుకున్నారు. కోలాటకం, నాటకం మధ్య హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి విశిష్టత గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ప్రతి ఏడాది తిరుమల సాయి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుతున్నామని, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారని తిరుమల సాయి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రౌతు వెంకటరమణ తెలిపారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజ్ సెంటర్ సమీపంలో వృద్ధురాలు మెడలో బంగారం చోరీ సంఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 3 గంటల వ్యవధిలో సీసీ కెమెరాల సహాయంతో ఎస్ఐ నారాయణ స్వామి ఈ కేసును ఛేదించారు. స్ఫూర్తి న్యూస్, హిరమండలం. చేరబడిపోతే ఇద్దరు వచ్చి నాకు రెక్క పట్టి కూకురు పెట్టాను. రెక్క పట్టి కూకురు పెట్టేసి ఈ తాడు ఉంది, ఈ గొలుసు ఇలా తీసాను. ఇక నాకు ఈడిచాను ఆయన. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం అంపోల్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా జైలు సమీపంలోని రెడ్డి భవన్ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుమతి రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సుమతి రెడ్డిని ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి సమైక్యంగా ఉంటే దేనినైనా సాధించగలమని ఈ సందర్భంలో ఆమె పేర్కొన్నారు. రెడ్డి భవన నిర్మాణానికి తన వంతుగా 2 బంగారు గాజులను విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకున్న మరికొందరు రెడ్డి సంఘానికి చెందిన నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. సంబంధించిన కోశాధికారి అంటే అది అంత తక్కువ పోస్ట్ ఏం కాదండి. అందరికీ చెయ్యాలని ఉంటది, కానీ కోశాధికారిగా చేయడం అంత ఆషామాషి అయితే కాదమ్మా. కాబట్టి ఈ 2 గాజులు ఇక్కడ పునాది కోసం నా వంతుగా నేను ఇస్తున్నాను. ఈ 2 గాజులతో ఇక్కడ ఏది అయిపోదు, అది కాస్తంత మట్టికో ఇటుకురాళ్ళకో వస్తుంది. మీ అందరూ వేస్తున్న ఈ బంగారు బాటకి నా చిన్న కానుక, అంతే. అది అందరికీ కూడా ధన్యవాదాలండి. విశాఖ రూరల్ జిల్లాలో భీమిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమావేశం నిర్వహించారు. 2024లో భాగంగా భీమిలి ఆర్డీఓ, భీమిలి ఓటర్ నమోదు అధికారి అయిన భాస్కర్ రెడ్డి, అన్ని పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, శ్రీనివాస్, విశాఖ రూరల్. కాన్స్టిట్యున్సీలో మనకు జనవరి 5/1/2023 తేదీ నాటికి 3,29,000 ఓట్లు మనకు నమోదై ఉండేది. ఈ మధ్యకాలంలో దాదాపు 20,000 ఓట్లు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు 3,50,779 ఓట్లు ప్రజెంట్ ఉన్నాయి. మనకి ఇంకా నమోదు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు. మనకు 22 వరకు, ఈ నెల జనవరి 22 వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకు ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. అర్హులైన వాళ్ళందరూ కూడా మనకు నామినేషన్స్ వరకు కూడా మనకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంక్వైరీ కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా ఓటర్లుగా నమోదు చేస్తాము. అలాగే ఎక్కడైనా డూప్లికేట్స్ కానీ, ఎక్కడైనా డెత్ కేసులు కానివ్వండి, ఎక్కడైనా మనకు పర్మనెంట్ మైగ్రేషన్ ఉంటే కూడా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని ఏర్పాటు చేసాము. 348 పోలింగ్ స్టేషన్స్ భీమిలి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సకల సౌకర్యాలు కూడా మనకు ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ గారు చెప్పిన మేరకు అన్ని ఏఎంఎఫ్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ ఓటర్లు కూడా ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో అందరూ నమోదు కావాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఓటర్ల నమోదు అధికారి, అలాగే మనకు భీమిలి రెవెన్యూ డివిజన్ అధికారి వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వులరేవు సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పింఛను కానుక కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, శ్రీకాకుళం. ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు ఎదుగొచ్చుంటారు. పండుగకో, దసరాకో, దీపావళికో, కూతురుకో, కోడలకో, లేకపోతే అల్లుడికో ఇంటికి పిలిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ వయసులో అవసరాలు ఎక్కువ ఉంటాయని ప్రతి అక్కకి కూడా 18,750 రూపాయలు చొప్పున నేరుగా మీ ఖాతాలో జమ చేసినటువంటి మనసున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. Please like, share, subscribe our channel.